హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒకటి ట్రేడ్ తీసుకున్న సెల్లింగ్ సైడ్ నేను. సో మార్కెట్ ఏంటంటే ఇమీడియట్లీ పైకి వెళ్ళింది, కొంచెం గొప్ప రీట్రేస్ డౌన్ సైడ్ వస్తుంది మనకి. సో ఇది రీట్రేస్మెంట్ అవ్వచ్చు, ఇట్లా ఇక్కడ నుంచి రివర్సల్ అని వెళ్ళొచ్చు మనకి. నాకు ఏమనిపిస్తుందంటే, సో ఇక్కడ బయర్స్ ఎవరు లేరు, మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, బయర్స్ వచ్చారు, ఇక్కడ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ తీసుకొని క్లోజ్ అయింది మనకి. సో సెల్లర్స్ ఉన్నారు, ఇమీడియట్లీ ఇక్కడ బయర్స్ మార్కెట్ని ఇక్కడ బయర్స్ అసలు క్రియేట్ చేసింది. సో 500 లెవెల్ కూడా చూసారా, 500 లెవెల్ సపోర్ట్ తీసుకొని బ్రేక్ అయితే ఓన్లీ బయర్స్ వస్తారు ఇక్కడ. సో మూమెంట్ నాకు కనిపించలేదు, ఎక్కడి నుంచి ఇక్కడ బయింగ్ వెళ్ళిద్దని నాకు కనిపించలేదు. అది మేబీ కొంచెం డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళిద్ది అనుకుంటున్నా. సో ఒక సెల్లింగ్ ట్రేడ్ అయితే ఫైండ్ అవుట్ తీసుకున్నాం మనం. బయింగ్ సైడ్ కొంచెం రిస్కీ కనిపించింది నాకు. ఫస్ట్ బయింగ్ సైడ్ అనుకున్నాలే కానీ మనకి సెల్లర్ మళ్ళీ పుష్ చేయవచ్చు డౌన్కి, డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ కన్సల్టేషన్ పైకి వెళ్ళడం, లేకపోతే సంథింగ్ అలా వెళ్ళిద్ది మన మార్కెట్. అప్ సైడ్ మనకు కనిపించలేదు, కానీ ప్రీమియస్లో నో మూవ్ అనమాట, స్లో మూమెంట్. ఎంత 105 తీసుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. 120 క్వాంటిటీ పేపర్ ట్రేడింగ్ అయిపోయినట్టుంది. మనం 120 పెడితే ఇక్కడ 105 క్వాంటిటీ ఇది అయింది. ఫస్ట్ ట్రేడ్ కూడా అంత బయింగ్ సైడ్ కూడా 105, అందుకని కాస్ట్ టు కాస్ట్ దగ్గర ఎగ్జిట్ అయ్యా ఒక ట్రేడ్లో. ఇది కూడా మనకు అంతే 120 చూపిస్తుంది. $2,000 నడుస్తుంది. సో వెయిట్ చేద్దాం. జస్ట్ బయర్స్ అసలు హిట్ అయ్యాక మార్కెట్ మీద రివర్స్ తిరిగిద్దా, అది ఇవాళ నెగిటివ్ క్యాండిల్ వేసిద్దా చూడాలి. ఎందుకంటే సీజ్ ఫైర్ అన్నప్పుడు మనకి డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ చెప్పినంటే మార్కెట్ గ్యాప్ అయిపోయింది కాబట్టి కంటిన్యూ వెళ్తాయని ఫిక్స్ అవుతారు కొంతమంది. ఇలాంటి మేబీ ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళిద్దని కొంతమంది ఉంటారు, మార్కెట్ కంటిన్యూ వెళ్ళిద్దని. అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ ఇచ్చిద్ది. నాకు అందులో ఏంటంటే ఇక్కడ బయర్స్ కనిపించలే, బయర్స్ ఉంటే ఇక్కడ పుష్ చేసేటోళ్ళు ఇమ్మీడియట్లీ. ఈ జస్ట్ సీజ్ ఫైర్ వల్ల నార్మల్ మనకి బయింగ్ షేర్స్ కొంటారు చూసినా వాళ్ళ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది ఇది. ఇక్కడ మనకి ఆపరేటర్ లేరు, డౌన్ సైడ్ కనిపించలేదు నాకు ఎందుకో ఆపరేటర్. సో సెల్లింగ్ సైడ్ రావాలి ఇక్కడ. బ్రేక్ ఈవెన్లో క్లోజ్ అయింది, మనం ఇలా బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేసినాం. సో టార్గెట్ హిట్ అయింది కానీ నేను బుక్ చేసుకోలేదు, ఎందుకంటే 1:2 కోసం ట్రై చేశా నేను. ఎక్కడండి 232 దగ్గర తీసుకున్నాను నేను ఎగ్జాక్ట్లీ. మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది, 347 వరకు వెళ్ళింది, అయినా బుక్ చేయలేదు. 1:2 వరకు వెయిట్ చేసాం, ఇక్కడ 392 ఎక్కడ వచ్చింది. మనం మేబీ ఈ మూమెంట్లో వెళ్ళిపోయింది అనుకున్నా. సో మార్కెట్ ఎక్కడ రివర్స్ అయ్యి ఎస్ఆర్ హిట్ అయింది డౌన్ సైడ్. ఎస్ఆర్ కాదు, మనం బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేసింది. అక్కడికి వచ్చినాం, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఉంది చేశారా, 11:30కి మనం క్లోజ్ చేసినాం మనం బ్రేక్ ఈవెన్లో. సెకండ్ టైం కూడా వచ్చిందిలే కానీ టార్గెట్ హిట్ అయిందిలే కానీ అయినా నేను క్లోజ్ చేయలేదు. మేబీ మార్కెట్ 1:2 వెళ్ళిద్ది అని. దానికి రీజన్ ఏంటంటే బయింగ్స్ మనకి ఇవాళ గ్యాప్ అప్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్లీ బయింగ్ సైడ్ అనేది వెళ్ళదని ఫిక్స్ అయ్యా నేను. సో ఒక సెల్లింగ్ ఒక మూమెంట్ రావాలి, డౌన్ సైడ్ రావాలి క్లోజింగ్ ప్రైస్ వరకు అని నేను వెయిట్ చేశాను. ఇదిగోండి మార్కెట్ మనకు ఓపెన్ అయింది, పిఎస్ఓ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. మేబీ మార్కెట్ ఇక్కడ కూడా తీసుకోలేదు, ఇక్కడ వెయిట్ చేసింది. ఏంది మార్కెట్ ఇక్కడ మేబీ ఇక్కడ ఇది బ్రేక్ అయితే బయింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను ఫస్ట్ నేను, కంటిన్యూ మేబీ ఇట్లా వెళ్ళిద్ది అనుకుని. సో నాకు అక్కడ చూపించలేదు, ఓన్లీ ఇంకా మేబీ సెల్లింగ్లో ఉండిద్ది, అట్లీస్ట్ క్లోజింగ్ ప్రైస్ వరకు వచ్చిద్దేమో అనుకుని ఇది చేసుకున్నా. రాకపోయినా అట్లీస్ట్ ఈ మధ్యలో వరకు ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ రివర్స్ అయ్యిద్ది అనుకుని, ఈలోపు మనం 1:2 బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నా. సో మార్కెట్ మనకి అగైన్ ఇక్కడ డౌన్ సైడ్ దగ్గర చూడండి, మళ్ళీ అగైన్ మనకి కన్సోలిడేట్ అప్ సైడ్ వెళ్తుంది, మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. అప్ సైడ్ వెళ్తే ర్యాండమ్ బయర్స్ వస్తే వాళ్ళు ఎస్ఎల్ సెట్ అవుతుంది మళ్ళీ. సో కన్సిడర్ అవ్వకుండా స్మాల్ మూవ్తో వెళ్తుంది పైకి. ఓవరాల్ మన అనాలిసిస్ కరెక్టే కానీ మనం ప్రాఫిట్ బుక్ చేయలే. మనం 1:2 తీసుకోకుండా ఉండాల్సింది, ఎందుకంటే
మార్క్ ఎలా ఉందంటే మనకు బయింగ్ మూమెంట్లో వస్తుంది. సో బయింగ్ మూమెంట్లో టోటల్ 1:2 తీసుకోవడం అనేది మనకి రాంగ్ అనమాట. మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి అదే ట్రెండ్లో 1:2 తీసుకున్నా కరెక్ట్ ఉండిద్ది. అది మన ఆపోజిట్ సైడ్లో మనం 1:2 చూసుకోవడం అనేది మన మిస్టేక్ అనమాట. సో ఇవాళ మిస్టేక్ ఆపోజిట్ ట్రేడ్లో మనం 1:2 500 చేసినాం అనేది మిస్టేక్ అనమాట. అందుకోసం మనం బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేసినాం. నో లాస్ నో ప్రాఫిట్ అనమాట. సో ఇది ఇవాళ అనాలిసిస్. రేపు కలుద్దాం.